ఓకే. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగినా అంటే ఇప్పుడు చెప్తా. సో మీరు సిద్దిపేట ఆ పర్సన్‌కి శ్రావణ్ అనే పర్సనా? అవును. సో ఆ పర్సన్‌కి మీరు సాంగ్ చేస్తా అని చెప్పేసి మాటిచ్చారు. అవును. ఆ సాంగ్‌కి ఇప్పుడు నేను అట్లాంటి సాంగ్ నేను చేపియాలనుకుంటున్నా. సో రేపు పొద్దున. ఓకే. సో ఆ సాంగ్‌కి ఎంత అవుతుంది? అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ చెప్పే బడ్జెట్ని బట్టి నేను చేసిస్తా. ప్రొడ్యూసర్ చెప్పే బడ్జెట్ని బట్టి కాదు, ఎంతలో వస్తుంది, ఎంతలో అవుతుంది అని అంటే మీరు చెప్పాలి కదా. ఇప్పుడు నార్మల్గా 1 lakh కొటేషన్ ఇస్తారు కదా మీరు డైరెక్టర్. అదే చెప్తున్నా. 1 lakh లో కూడా తీయొచ్చు, 2 lakhs లో తీయొచ్చు, 3 lakhs లో తీయొచ్చు, 4 lakhs లో తీయొచ్చు. ఓకే. ఇప్పుడు నివృత్తి బాబ్స్ కదా చేస్తున్నట్టు 15 lakhs 20 lakhs లో సరే, శ్రావణ్ అనే వ్యక్తి ఎట్లా కావాలని చెప్పేసి ఎట్లా మాట్లాడింది అది చెప్పండి. ఈ శ్రావణ్ అనే వ్యక్తి మేము మాట్లాడుకున్నప్పుడు మాకు టోటల్ ఈ సాంగ్ ఒక అంటే ఎవరిని పెడదాం ఏంది అని మేము మాట్లాడుకున్నప్పుడు సిద్దిపేటలో ఒక హోటల్లో కూర్చొని ఫస్ట్ మేము డిస్కస్ చేస్తున్నప్పుడు లిరిక్స్ పంపిన, అన్న మీకు ఇవి ఓకేనా అంటే ఓకే. తర్వాత దీనికి మ్యూజిక్ మరి ఇట్లా తిని అనుకుంటున్నా, మీకు ఓకేనా? నాకు ఓకే. సింగర్ మరి తిని అనుకుంటున్నా, మీకు ఓకేనా? నాకు ఓకే. నాకు దీని మీద అంత ఐడియా లేదు, నువ్వు నాకు వినిపిస్తే నేను దాన్ని బట్టి చెప్పగలుగుతా అంటే దానికి వెళ్ళినాం, స్టూడియోకి వెళ్ళినాం, రికార్డింగ్ చేసినాం. రికార్డింగ్ అయిపోయిన తర్వాత అన్న మీకు ఓకేనా ఆడియో అంటే నాకు ఓకే, నాకు నచ్చింది అన్నాడు. మీకైతే ఓకేనా అన్న అంటే నాకు ఓకే అన్నాడు. అన్న తర్వాత యాక్చువల్లీ ఆ అన్న ఈ సాంగ్ చేయనీకి ముందు ఒక 3 songs ప్రొడ్యూసింగ్ చేసిండు. మంచి పెద్ద సాంగ్స్ ఉన్నాయి, ఒక 3 songs ప్రొడ్యూసింగ్ చేసిండు. ఆల్రెడీ ఆ సాంగ్స్కి కొంచెం ఈ సాంగ్ అంటే కొంచెం పెద్ద అమౌంట్లు పెట్టినాను అన్న నోటి నుంచి అన్న చెప్పిండు. ఓకే సరే, మొత్తానికి ఆ రోజు ఆడియో కంప్లీట్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఆడియో మేము చేయనీకి ముందే మేము ఒకటి అనుకున్నాం, దీన్ని నేను అన్న ఒక 2 లొకేషన్లలో ఈ రెండిట్లలో ఏదన్నా ఒకటి నేను ఫైనల్ ఇద్దాం అనుకుంటున్నా. ఒకటి తీస్తే అరకులోనన్నా తీస్తానా, లేకుంటే మారేడుమిల్లిలోనన్నా తీస్తా. ఈ రెండిట్లల్లో ఏదైనా ఒక ప్లేస్లో తీస్తా. నేను మారేడుమిల్లిలో ఆల్రెడీ షూట్ చేసిన, కానీ అరకులో నేను షూట్ చేయలే. నేను అరకులో వెళ్ళి నేను లొకేషన్ చూసుకొని వచ్చి ఆ తర్వాత నేను దీన్ని చేసి పెడతాను అని చెప్పిన. సరే ఓకే అని చెప్పిండు. అది అయిపోయిన తర్వాత మేము ఆ సాంగ్ చేసుకొని వస్తున్నప్పుడు దారి మధ్యలో ఆ అన్ననే కూర్చొని ఒక చోట అగ్రిమెంట్ చేసుకుందాం అన్నాడు. ఆ అన్న చేసిన అగ్రిమెంటే అది.